చంద్రం, జీవించున్నంతకాలం నేను నాన్నకి ఏమీ చేయలేదు. నాన్నకే కాదు, అమ్మకి అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేనప్పుడు వాళ్ళ గురించి బాధపడడం గాని ప్రార్థించడం గాని వాళ్ళకి చెయ్యని వాటికి పరిహారం కాదు. లలితని వాళ్ళెంతో కష్టపడి పెంచారు. వాళ్ళ తర్వాత నేను దాన్ని చూసుకుంటానని వాళ్ళు అనుకుని ఉంటారు. తన అవసరాలు తెలుసుకోవడం, తనతో టైం స్పెండ్ చేయడం లాంటివి కూడా నేను చేయలేకపోయాను. ఇప్పుడు బాధపడే ఉపయోగం లేదు. అలా ఏం కాదు. నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు కాబట్టి ఇలాంటివన్నీ సహజం. నిజానికి లలితతో నువ్వు గడపాల్సిన సమయం సమాజంలో చాలామంది మేలు కోసం ఉపయోగించావు. ఆ మంచి పనులు చేయటం వల్ల వచ్చిన బ్లెస్సింగ్స్ లలిత మీదకే ప్రసరిస్తాయి. ప్రేమ, పార్కింగ్ ఫుల్. వచ్చే కాస్త వీధికి డైవర్ట్ చేయకి శ్వేత. Say stop. Stop. Hey, stop. Stop. Sir, stop, sir. Sir. Sir, ఇక్కడ పార్కింగ్ లేదు సార్. ఇది రిజర్వ్స్ లాట్. సార్. అయ్యో. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని పనిచేస్తున్నావా? నేను చెప్పాను కదా సార్, ఇది రిజర్వ్డ్ అని. మీరే ఫోన్లో ఉన్నారు సార్. చాలు ఓవర్ స్మార్ట్ గా యాక్ట్ చేయదు. ఓకే, మీరు కేర్లెస్ గా డ్రైవ్ చేస్తే దాన్ని నేనేం చేయాలి సార్? నీ 6 నెలల శాలరీ ఇచ్చినా సరిపోద్ది లైట్ ఫిక్స్ చేయడానికి. అసలు నీకు ఇదేం కారో తెలుసా? ఇదేం కారో నాకు తెలుసు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. శ్వేతా దాస్. అడ్రస్ కూడా కావాలా? బ్రూస్లీ కటింగ్ లాంటివి నాకు తెలియదు. నీ జుట్టు మాత్రం స్ప్రింగ్ లాగా రింగులు తిరిగింది. అయినా కూడా రోజు ఆయిల్ పెట్టమని చెప్తున్నా, వినిపించుకోవే. హలో నాన్న. సరే నాన్న. సరేనా సార్? ఓకే. ఏంటి, ఏం కావాలి? నాన్న. నాన్న? నాన్న. నాన్న. నాన్న, ఏం జరిగింది? ఓయ్, నాతో రా. రా. వేరే ఎక్కడో దాచుంటుంది సార్, తన దగ్గరైతే లేదు. సార్కి నువ్వు అది ఎక్కడ దాచావో చెప్తే నీకే మంచిది. ఏంటి? ఏంటక్క ఇది? ఫాల్స్ కేసు రా. వేరేవరిదో కారులో బంగారం పోయిందంట. ఈరోజు ఉదయం పార్కింగ్ లాట్లో ఒక అతనితో గొడవ జరిగింది. దాని రిజల్ట్ ఏదంతా. నేను ఎంత చెప్పినా వీళ్ళు వినిపించుకోవట్లేదు. అది ఏమయ్యా సార్? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నువ్వెవరైతే నాకేంటి? దొంగతనం చేశారని ఒప్పుకోవట్లేదు సార్. నాతో చెప్పు, పర్లేదు. నేనేం తప్పు చేయలేదు సార్. ఏంటి, గట్టిగా చెప్పు. సార్, మా అమ్మాయి దొంగతనం చేయలేదు సార్. తనను చూసుకోవడానికి వచ్చే వారం మా ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు సార్. ప్లీజ్. నేను నీతో మాట్లాడుతున్నానా? పక్కెళ్ళి నిలబడ. ఒక రోజంతా లోకప్లో ఉంచితే దిగిపోద్ది ఉన్న అహంకారం అంతా.
రాత్రికి నేను ఇక్కడ ఉండాల్సి వస్తే రేపు నా కోసం మీరెవరు రావక్కర్లేదు. నాన్న ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? నాకేం అర్థం కావట్లేదు. అడ్వకేట్ పద్మనాభం గారి నెంబర్ ఉంది, కాల్ చేయనా? చేయరా. నడు ముందుకి. హలో సంజయ్ సార్. సార్ అది మా అక్కనిక్కడ ఫాల్స్ కేసులో మ్యూజియం పోలీస్ స్టేషన్ సార్. హలో 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 సార్. సీఎం గారు, సీఎం జీడి తీసుకురండి. మీ అక్క పేరేంటి? శ్వేత. ఎక్కడ? పిలుస్తాను సార్. బ్రింగ్ హర్. సార్ ఏంటి కేసు? ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు ఏంటి? సార్ దొంగతనం కేసు సార్. ఏం దొంగతనం? సార్ ఈ అమ్మాయి వర్క్ చేసే పార్కింగ్ లాట్లో ఒక కారులోంచి బంగారం దొంగతనం చేసింది సార్. కేసు పెట్టింది ఎవరు? సార్ సుశీల్ అనే ఒక అతను బిజినెస్ మ్యాన్ సార్. కంప్లైంట్ చూపించు. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. మరి సార్ ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. ఎఫ్ఐఆర్ రాశారా? లేదు సార్. సంఘటన జరిగిన ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారా? లేదు సార్. తనని క్వశ్చన్ చేశారా? చేశాం సార్. ఏం చెప్పింది? దొంగతనం చేసినట్టు కమిట్ అవ్వలేదు సార్. గోల్డ్ దొరికిందా? ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? సార్ ఈరోజు ఈవినింగ్ సార్. అంటే సెక్షన్ 379 కింద ఛార్జెస్ ఫైల్ చేయాలి. ఎస్ సార్. సో ఈవినింగ్ దొంగతనం జరిగిందనేది ఆరోపణ. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఇన్సిడెంట్ జరిగిన చోట ఎంక్వైరీ చేయలేదు, ఎఫ్ఐఆర్ రాయలేదు, గోల్డ్ రికవర్ చేయలేదు. అనుమానం పేరిట అమ్మాయిని లాకప్ లో ఉంచారు.
ఏంటి కమిషనర్, నీ కంట్రోల్లో ఉన్న స్టేషన్లో ఏం జరుగుతోందో నీకు తెలియదా? సాయంత్రం 5 గంటల తర్వాత స్త్రీలని లాకప్లో ఉంచకూడదని, అత్యవసరమైతే ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయాలనే ఉత్తర్వులున్న కాపీ మీ దగ్గర లేదా? లేదా? ఉంది సార్. ఆ ఉత్తర్వులను అమలుపరచాలన్న ఆలోచన మీకెవరికీ లేదా? ఇప్పుడు చెప్పు, ఈ కేసు జెన్యూనా కాదా? ఆర్ బ్రహ్మానందం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. షైన్ థామస్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇద్దరికి సస్పెన్షన్ ఆర్డర్స్ రెడీ చేయండి. వీళ్ళిద్దరిని అఫీషియల్ కారులో మీరే ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. తర్వాత ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఫుల్ డీటెయిల్స్ రేపు ఉదయం 10 గంటలకల్లా నా ఆఫీస్ టేబుల్ మీద ఉండాలి. I will see to it, sir. ఇంటిలో వచ్చావు? సార్ ఏంటి విషయం? అది రా. ఏంటో చెప్పు. నిన్న స్టేషన్ కనుక మీరు రాకపోయింటే మేమెవరం బతుకుండే వాళ్ళం కాదు సార్. దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా జాబ్ని సక్రమంగా చేశానంతే, అంతకు మించి ఇంకేం లేదు. అర్థమైంది? నాకు అవన్నీ తెలియదు సార్. నేను ఫోన్ చేయగానే మీరు వచ్చారు. ఏం చేసి ఈ రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు. నేను చేయగలిగింది మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. నువ్వేం ఫీల్ అవ్వకు, సరేనా? సార్ సీఎం ఆఫీస్ కనెక్ట్ చేయండి. ఈ బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యమంత్రి కల్లూరి చంద్రం సూచనలతోనే. ఆ బిల్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారన్న వార్త ప్రజల్లో, ప్రతిపక్ష పార్టీల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్ ఈ బిల్ పాస్ అయితే రాష్ట్రంలో కరప్షన్ అంతమవుతుందనుకుంటారు సార్. తెలంగాణ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టడం అవసరమంటారా సీఎం గారు? సమాధానం చెప్తాను, వెయిట్ చేయండి. హలో సార్. చెప్పు. సార్ అందరూ కొంచెం హెజిటేటెడ్గా ఉన్నారు సార్. ఈ బిల్లు వెనుకున్నది మీరేనని ఎలాగో లీక్ అయిపోయింది సార్. ఒక విషయం తెలుసా మీకు? రహస్యం రహస్యంగా ఉండాలంటే మాక్సిమం ఆ విషయం ఇద్దరి మధ్యనే ఉండాలి. ఆ రోజు అక్కడ మనం ముగ్గురు ఉన్నాం. బాబీ రాలేదా? నేను ఈరోజు అర్జెంట్ మీటింగ్ అని పిలిచింది. ఇంకేం మాట్లాడద్దు సీఎం. ఈరోజు మేం మాట్లాడతాం, అలాగే కూర్చుని మీరు వినండి. మనం ఈ రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్నాం. మనం అంటే అందరం. మీరు బిల్ అసెంబ్లీలో ప్రవేశపెడితే అది పాస్ అవ్వాలి. అవ్వకపోతే రాజీనామా చేసి మనం ఇంకో ఎలక్షన్కి సిద్ధపడిపోవాలి. అయ్యో ఏంటి సార్ మీరు మాట్లాడేది? మన సీఎం బిల్ ని ప్రవేశపెట్టిన తర్వాత అది పాస్ అవ్వకుండా ఉంటుందా? ఎందుకు మీరందరూ ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు? దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనివ్వండి, అప్పుడు చూద్దాం. సీఎం అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు బిల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనివ్వండి సార్. అదప్పుడు ఏం నువ్వు అనేది? ఈ చెత్త బిల్ ని సపోర్ట్ చేస్తే చివరికి నష్టపోయేది మనమే. అది నిజమే. సీఎం,
అధికారంలో ఉన్నంత మాత్రాన మీరేమనుకుంటే చేయడానికి కుదరదు. ఇక్కడున్న వాళ్లలో మెజారిటీ పీపుల్ నాతో కలిపి ఈ బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. నేను చేయబోయే ఈ కంపారిజన్ కరెక్టో కాదో నాకు తెలీదు. కరడుగట్టిన గజ దొంగలు కూడా కొన్ని నీతి నియమాలను పాటిస్తారు. కానీ మన సీఎం గారు మాత్రం ఈ బిల్ని ప్రవేశపెట్టే ముందు ఏ నియమాల్ని గౌరవించలేదు. రామచంద్ర గారు, ఈ బిల్ని ప్రవేశపెట్టింది పార్లమెంట్ లో. దానికి మీరు సీఎం ఎందుకు దోషుల్ని చేస్తున్నారు? నేను ఒప్పుకుంటాను గీత, మన పార్టీలో ఉన్న ఏకైక ఎంపీ ఆ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు. ఆ విషయం నీకు ముందుగా తెలుసా? తెలీదుగా? మన పార్టీ పార్లమెంట్ కమిటీలో డిస్కస్ చేశారా? లేదుగా? సరే, అది వదిలేండి. అక్కడ కూర్చున్నారు చూడండి, పార్టీ అధ్యక్షుడు. కనీసం ఆయనతో అయినా చెప్పారా? సీఎం, ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కుదరదు. మిస్టర్ రాజా, మీరో దొంగ. మిస్టర్ రామచంద్ర, మీరు మీరు మీరందరూ మంచివాళ్లే అయితే మరి ఈ బిల్లు గురించి మీకెందుకు భయం? మీరు ప్రజలకు సేవ చేయండి. అప్పుడు వాళ్ళు 5 ఏళ్లు కాదు 50 ఏళ్లు మిమ్మల్ని ఎన్నుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, ప్రేమిస్తారు, తోడుగా ఉంటారు. అది చరిత్ర. ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజాస్వామిక దేశాల్లోనూ అంతే. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తాను. అది నా బాధ్యత. ముఖ్యమంత్రిగా నేను ప్రజల పక్షాన నిలబడ్డం నా రెస్పాన్సిబిలిటీ. బాబీ గారు, బిల్లు పాస్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనే దాని గురించి మేము ఆలోచించట్లేదు. కానీ ఇలాగే ఏకపక్షంగా ముందుకెళ్లాలనుకుంటే మాత్రం మాకు ఆయన సీఎంగా వద్దు. అక్కర్లేదు. ఆ యోగ్యత ఉన్నవాళ్ళు వేరే ఇంకా ఉన్నారుగా. ఇంకా చాలా ఆపు. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు, అర్థమైందా? బెదిరింపులతో విషయం. నీలాంటి 4-5 కలిసి ఈయన్ని సీఎం గా కొనసాగించలేరు. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కూడా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంటుంది, అర్థమైందా? బాబీ గారు, ఇక్కడున్న వాళ్లలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సత్యనారాయణ ఎక్స్ప్రెస్ చేశాడు. మీరు సీఎంగా ఇంకా ఆయన పార్టీ ఏ తీర్మానం చేసినా నేను దానికి కట్టుబడి ఉంటాను. దానిలో ఎలాంటి మార్పు ఉండదు. సార్, అర్హత ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. మీరు సీఎం, నేను హోమ్ మినిస్టర్. 2 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. 1 సంవత్సరం తర్వాత మీరు హోమ్ మినిస్టర్, నేను సీఎం. ఏమంటారు? మన ఇద్దరం కలిసి ఒకే రోజు పార్టీలో మెంబర్షిప్ తీసుకున్నాం. 31 సంవత్సరాలు గడిచిపోయాయి. మన ఇద్దరం ఎప్పటికీ ఒకళ్ళ మీద ఒకళ్ళం విశ్వాసంగా ఉండాలని నాతో చెప్పింది నువ్వే. నువ్వు మర్చిపోయినట్టు నా విషయం. నా వరకు నాకు అన్ని పార్టీయే. నేను ఈ స్థానంలో కంటిన్యూ అవ్వటానికి అదే ప్రధాన కారణం. లేదంటే ఆ మీటింగ్ రూమ్లోనే నీకు నా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేవాడిని. నేను అలా చేయకపోవటానికి కారణం ఎవరి వల్ల నా పార్టీ గౌరవం తగ్గకూడదని. నువ్వు ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్ ఎంత ఇంపార్టెంటో, దాని గొప్పతనం ఏంటో నాకు తెలుసు. కానీ అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టలేవు. వేరే వాళ్ళ ముందు నువ్వు తక్కువగా ఉంటే నాకు నచ్చదు. మనిద్దరినీ రాజకీయ దృక్పథం, సైద్ధాంతిక విలువలను దాటి ఏదో బంధం దగ్గరగా ఉంచింది. నా వరకు నేనైతే అలాగే అనుకుంటున్నాను. నువ్వు నిజంగా నన్ను ఎంత అర్థం చేసుకున్నావో, ఎంతగా నమ్ముతున్నావో నాకు ఇప్పుడే అర్థమైంది. చాలా సంతోషం. బాబీ, దీని గురించి నేను నీకు ముందే చెప్పుంటే నువ్వు నాకు సపోర్ట్గా నిలబడేవాడివా? మొహమాట పడకుండా నిజం చెప్పు. నేను ఈ పార్టీకి అధ్యక్షుని కాకపోయి ఉంటే
నీకు సపోర్ట్గా అందరికంటే ముందు నేనే ఉండేవాడిని ఎలాంటి పరిస్థితులు వచ్చినా.